హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. ఇప్పుడు నేను చూపించే వంట చేపల పులుసు అండి. అది ఆంధ్ర స్టైల్లో నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగో చూడండి. ఉల్లిపాయ ముక్కలు, ఇది ఉల్లిపాయ ముక్కలు, ఇది 2 కేజీల చేప అండి. దీన్ని రవ్వ అంటారు. దానికి ఉల్లిపాయల ముక్కలు ఇవి కట్ చేసి పెట్టుకున్న. 1/2 కేజీ ఉల్లిపాయ ముక్కలు, 2 కేజీలు ఫిష్ అండి. ఇది చూడండి ఎంత సైజు పెద్ద ముక్కలో. ఇది రవ్వ అంటారు, ఈ చేపని రవ్వ అంటారు. దీన్ని నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లోకి చింతపండు అండి. అది కారం అండి, సాల్టు, అల్లం పేస్ట్ అండి. దీంట్లో వెల్లుల్లిపాయ వేయము మేము. ఈ చేపల పులుసుకి ఉట్టిగానే అల్లమే వేస్తాము. తర్వాత పసుపు, తర్వాత పచ్చిమిర్చి, ఈ ఉల్లికాడలు, ఇదిగో చూడండి ఉల్లికాడలు, కొత్తిమీర. మనం ప్రాసెస్ మొదలు పెడదాం. ఇదిగో చూడండి, దీంట్లో పసుపు వేసాను. ఇప్పుడు కారం వేస్తున్నా చూడండి. దానికి సరిపడా 2 కేజీలు ఫిష్ అండి. అది దానికి సరిపడా కారం వేస్తున్నాను. ముందు చేపల ముక్కల్లో కారము పసుపు కలిపి పెట్టేసుకుని తర్వాత మనం ఉల్లిపాయలు వేయించుకోవాలి చట్టి పెట్టి. అందుకని చెప్పి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా చూడండి. దానికి సరిపడా ముందు ముక్కలకి కలిపి పెట్టుకుంటే బాగా టేస్ట్ బాగుంటుందండి. దాంట్లోకి ముక్కల్లోకి ఉప్పు కారం వెళ్తుంది. అందుకోసం నేను ముందే కలిపి పెట్టుకుంటాను. ఇప్పుడు కలుపుతున్నా చూడండి. ఇలా రౌండ్గా ముక్కలు కట్ చేసుకుంటే చేపల పులుసు బాగుంటుందండి. టేస్ట్ కానీ మనం చూడటానికి ముక్క సైజు కానీ బాగుంటుంది. ఇది 2 కేజీల చేప, పెద్ద చేప కాబట్టి 2 కేజీల పైనే ఉండొచ్చు. కాకపోతే 2 కేజీలని నేను కొలతతో చేస్తున్నాను. దీంట్లోకి ఒక 1/4 కేజీ ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 200 గ్రాముల చింతపండు పట్టిద్దండి. ఆయిల్ వచ్చేసి 200 గ్రాములు పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే అంతైనా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ కొంచెం వేస్తున్నాను చూడండి. చేపల ముక్కల్లోకి కొంచెం అల్లం పేస్టు, తర్వాత మనం ఉల్లిపాయ ముక్కల్లో కూడా వేసుకుంటాం. అందుకని కొంచెమే వేసేది కలిపి పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగేదాకా దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టామంటే కొంచెం నానతాయి ఉప్పు కారంలో ముక్కలు. అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో స్టవ్ వెలిగించాను చూడండి ఫ్రెండ్స్. దానికి చేపల పులుసు కోసం ఇలాంటి పెద్ద గిన్నె, అంటే ముక్క సైజు కోసం అని చెప్పేసి నేను ఇదే గిన్నె వాడతాను. చట్టి, ఇది చేపల చట్టి అంటారు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు ఇది వేడవుతుంది. వేడైనాక దీనికి మనం ఆయిల్ వేసుకుందాం. దీనికి 2 కేజీల చేప కాబట్టి 200 గ్రామ్స్ పైనే పట్టిద్ది ఆయిల్. చూడండి ఆయిల్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు అయితే. ఆంధ్ర స్టైల్ అండి. మా అమ్మగారు చేసిద్ది ఎప్పుడు. మాకు చాలా నచ్చిద్ది ఈ కూర అయితే. అసలు ఎంత బాగా వచ్చిద్దంటే మీరే అంటారు చూసి. కలర్ కానీ టేస్ట్ కానీ అసలు చెప్పలేము ఎంత టేస్ట్ అంటే. ఒకసారి తింటే మళ్ళీ వదలమండి. ఇది ఆంధ్ర స్టైల్లో వండుకునే కూర. మా ఇంట్లో స్పెషల్. పురాత కాలం నుంచి అన్నట్టు మా అమ్మ ఒకరి తర్వాత ఒకరు వండుతూ ఉండేవాళ్ళు. అదే స్టైల్లో మేము తింటాం. వేరేగా వండుకోవటానికంటే మాకు ఇలానే నచ్చిద్ది. అందుకోసం మీకు ఒకసారి చూపిద్దామని నేను వండుతున్నా ఫ్రెండ్స్ ఇవాళ. చూడండి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసేసి తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది టైం పట్టిద్ది. ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి కదా, కొంచెం అవి మెత్తగా మగ్గిపోయి కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా వేయించాలి. వేగిన తర్వాత మనం ఇది చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాం చూడండి. ఒక 5-6 పచ్చిమిర్చి పడతాయి. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుంటే అప్పుడు ఉల్లిపాయ ముక్కలకి కొంచెం పసుపు పట్టిద్ది. చూడండి పసుపు వేస్తున్నాం చూడండి. పసుపు వేసేసాను. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేద్దాం. మూత పెట్టి 5-6 నిమిషాలు, ఒక పావు గంట పట్టిద్ది అనుకోండి. ఇది కొంచెం సిమ్లో ఉడకాలి, లేదంటే తొందరగా అడిగంటి మాడిపోతాయి ఫ్రెండ్స్. అందుకని నేను స్లోగా సిమ్లోనే వండుతాను. ఈ కూర చాలా టైం పట్టిద్ది కానీ మన ఇంట్లో మనం వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మూత పెట్టేస్తున్నాను. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఉల్లిపాయ ఇలా వేగాలి. వేగి ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు మనం దాంట్లో చేప ముక్కలు కలిపేసి పెట్టుకున్న చేప ముక్కలు పెడుతున్నాం. చూడండి చేప ముక్క సైజు ఎలా ఉందో చూడండి. ఒక్కోటి సర్దుకుని పెట్టుకోవాలి. ఎందుకనంటే ప్లేస్ సరిపోదు. అందుకని నేను సైడ్ సర్దేసి పెడుతున్నాను. అదిగో చూడండి. మనం ఫస్ట్ ఉప్పు కారం, దీంట్లో పసుపు, అల్లం పేస్ట్, వెల్లుల్లిపాయ లేదు దీంట్లో, వేసి పెట్టాం కదా, అదనమాట. చూడండి
ఇలా సర్దుకుని పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదాం. తర్వాత మనం చింతపండు పులుసు పోద్దాము. టైం పట్టిద్ది. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేస్తే తర్వాత ఇది చూడండి ఇలా సర్దుకోవాలి. చేపల ముక్కలు విడివిడిగా ఉండాలి, ఒకదాని మీద ఒకటి వద్దు. ఇలా పెట్టుకుంటేనే నీట్గా చక్కగా మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో చూడండి ఇలా వస్తుంది ఆయిల్. ముక్కల్లో నుంచి ఆయిల్ రాగానే అప్పుడు మనం చింతపండు పులుసు ముందే పిండి పెట్టుకున్నాం చూడండి. ఇదండి పులుసు. ఇప్పుడు దీంట్లో పోస్తున్నాను చూడండి. దాంట్లో చేపల ముక్కలు మునిగేంతగా. అది 2 కేజీల చేపల్లోకి 200 గ్రాముల చింతపండు పట్టిద్దండి. చక్కగా నీట్గా చింతపండులో నుంచి పులుసు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో పోసేసుకున్నాను. దానిపైన కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం, ఎందుకంటే స్మెల్ ఉడికేటప్పుడు స్మెల్ బాగుంటుంది దీంట్లోకి వెళ్తే. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకుందాం అండి. ఇదిగో చూడండి ఇలా తిప్పుకోవాలి. అలా పట్టుకుని చట్నీ అలా కొంచెం తిప్పుతుంటే ముక్కలు కదులుతూ ఉంటాయి, పులుసు కిందకి వెళ్ళిపోద్ది. ముక్కలకి అప్పుడు పులుసు బాగా పట్టిద్ది. చాలా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చేపల పులుసు మా ఇంట్లో చేసే పద్ధతి ఇది, అందుకే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. పెట్టుకుంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుందండి. ఇది పులుసు అంతా ఉడికి దగ్గరికి అయ్యేపాటికి టైం పట్టిద్ది. నిదానంగా ఉడకాలండి. సిమ్లో పెట్టాను స్టవ్. అదిగో చూడండి ఉడుకుతుంది. ఇదిగో ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది. అదిగో చూడండి ఇలా ఉంటుంది. అంత పలసనా కాదు, చిక్కగా కాదు. ఈ స్టైల్లో మేము వండుకుంటాము. చాలా టేస్ట్ బాగుంటుంది ఈ కూర అయితే. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలండి. ఇదిగో చూడండి ఉల్లికాడలు వేస్తున్నాను దీనిపైన. ఉల్లికాడలు, కొత్తిమీర. దీంట్లో మసాలా ఏమీ వాడమండి మేము. చింతపండు పులుసు, అల్లం పేస్టే, ఈ రెండే మేము వాడేది. ఈ చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఒకసారి తింటే మర్చిపోలేరు. మీరు కూడా ట్రై చేయండి. ఈ పులుసు వీడియో నా ఛానల్లో ఉంది కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి.